శక్తికి మించిన పనులను మనం కొన్నిసార్లు చేయలేకుండా ఉంటుంటాం. దానివల్ల ఎంతో బాధపడుతుంటాం. దాన్ని చేయడానికి చాలా సహాయాన్ని తీసుకుంటాం. వాళ్ళు సహాయం చేసిన దానిని పొందుకోకుండా ఉంటాం. చాలా దిగులు పడుతూ ఉంటాం. అయితే మనుషుల సహాయం వ్యర్థము. మనుషులు ఎంత సహాయం చేసినా అది కొంచెమే, అది కొద్దిగానే ఉంటుంది. కానీ దేవుని వలన మేము సూర కార్యములను జరిగించదామని కీర్తనల గ్రంథం 60:12 ఉంటుంది. దేవుని వలన అంటే దేవుడు బలం ఇస్తే, దేవుడు శక్తి ఇస్తే, దేవుడు సహాయం చేస్తే, దేవుడు కానీ మనకు జ్ఞానం ఇస్తే మనము ఎంతటి గొప్ప పనిని మనం చేయగలం. శక్తికి మించిన పనులను చేయగలం. శక్తివంతమైన పనులు అంటే ఎలా ఉంటుందంటే, సముద్రము 2 పాయలుగా చీల్చబడటము శక్తివంతమైన పని. పారుతున్న నీరు ఏకరసిగా నిలిచిపోవడము శక్తివంతమైన పని. ఆకాశము నుండి అగ్ని దిగి రావడం శక్తివంతమైన పని. ఇది మనిషి ఊహకు మించినటువంటి పని. ఇది ఎవరి వలన జరుగుతుంది, ఎవరు సహాయం చేస్తే జరుగుతుందంటే దేవుని వలన. దేవుడు సహాయం చేస్తే మాత్రం ఇది మనం అంటే అది చేయాలి, అది జరగాలంటే ఆల్రెడీ జరిగిపోయింది అది. కానీ అంతటి గొప్ప పనులను, అంతటి బలమైన పనులను, అంతటి శక్తివంతమైన పనులను భూమి మీద మనం చేయగలగాలి అంటే కేవలం దేవుడు మాత్రమే మనకు సహాయం చేస్తే మనం చేయగలం. ఊహకు మించిన పనులు ఎవరో సహాయం చేస్తారు, ఎవరో మనకు ఇస్తారు, ఎవరో చేస్తేనే చేయగలమని కొన్నిసార్లు అనుకుంటాం. కానీ అది అలా చేయటం ద్వారా మనం శక్తికి మించిన పనులను, గొప్ప పనులను, బలమైన పనులను భూమి మీద మనం ఎన్నడూ కూడా చేయలేము. అలాంటి గొప్ప పనులు మనం చేయగలగాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు సహాయం చేయగలగాలి. డెఫినెట్లీగా దేవుడు సహాయం చేయగలిగితే, తప్పకుండా దేవుడు బలం ఇవ్వగలిగితే అటువంటి ఉన్నతమైన కార్యాలను, గొప్ప కార్యాలను భూమి మీద మన ద్వారా దేవుడు జరిగిస్తాడు. అది జరగాలని ఆశపడుతూ మీరందరూ అటువంటి గొప్ప పనులను, ఊహకు మించిన పనులను దేవుని శక్తి ద్వారా, దేవుని బలము ద్వారా మీరు చేయగలుగుతారు. మీరు తప్పకుండా చేస్తారని నేను నమ్ముతున్నాను. ఎప్పుడు అంటే మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. సింహపు నోళ్లను మోయించిన దేవుడు ఎవరి ద్వారా? దేవుడు దానియేలు ద్వారా. దేవుడు దానియేలును నిలబెట్టి సింహాల నోళ్లను మోయించి అద్భుతమైన బలమైన కార్యాన్ని భూమి మీద చేయగలిగాడు. ఎందువల్ల అంటే దానియేలు పవిత్రత కలిగిన వాడు, నమ్మదగిన నమ్మకస్తుడు, యథార్థవంతుడు, ప్రార్థనపరుడు. అటువంటి గొప్ప లక్షణాలు మనం కలిగి ఉండగలిగితే భూమి మీద దేవుడు తప్పకుండా మన ద్వారా కూడా ఆ బలమైన కార్యాలు భూమి మీద జరిగిస్తాడని విశ్వసిస్తూ ప్రభు పేరటి మాటలు ముగిస్తున్నాను.